మారేడుపల్లిలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం తథ్యమని చెప్పారు. Then time, right? The chief guest for the event, Sri Narayan Ganesh Garu, Honorable MLA of Secunderabad Cantonment, to dynamic leader. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి భవిష్యత్తులో పిల్లలు స్టూడెంట్స్ అందరూ సెమినార్ ఏదైతే ఏర్పాటు చేసినా బద్రీ యాదవ్ గారికి ఒక కార్యక్రమాన్ని బద్రీనాథ్ యాదవ్ గారు నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా చాలా సంతోషంగా. ఇందాకనే ఒక స్టూడెంట్ చెప్పారు, వారు తల్లిదండ్రులు వారికి ఒకటి డాక్టర్ కావాలని ఉంటే వారు వేరేదో చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి సక్సెస్ కావాలంటే వీళ్ళతో పాటు ఏ విధంగా అయితే స్కూల్స్ కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ కానీ యాన్యువల్ డేకి వస్తారో ఆ రోజు ఇలాంటి విషయాలు కూడా మాట్లాడేటట్టు ఏమైనా ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవాలని కూడా వారిని కోరుతూ, నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచే ఎమ్మెల్యేకి వచ్చాను. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు. రంగంలో వాళ్ళు కూడా గెస్ట్ లాగా రాగలిగారు. వాళ్ళు గెస్ట్ లాగా రాగలిగారంటే 1 or 2 days 1-2 years చేస్తే ఇక్కడ దాకా రారు. వారు ఇక్కడ దాకా వచ్చిరంటే ఎన్నో సంవత్సరాలు ఒక డిసిప్లిన్గా ఒక టార్గెటెడ్గా హార్డ్ వర్క్ చేసినందుకే వారందరూ ఈ స్థానంలో వచ్చారు. ఈరోజు 10th క్లాస్లో మా టీచర్ ఒక మాట చెప్పారు, నాతో పాటు నా చదువుకున్న స్టూడెంట్స్ ఉండే కదా నా క్లాస్మేట్స్, వాళ్ళందరూ అల్లర్లు చేస్తాం, ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే అందరు ఇష్టపడేది ఎంజాయ్. ఎంటర్టైన్మెంట్కు ఉన్నంత మజా వేరే దాని మీద ఉండదు. ఏదైతే ఇప్పుడు సంతోషం ఇస్తుందో భవిష్యత్తులో కష్టం ఇస్తుంది. ఎవరైతే ఇప్పుడు కష్టపడతారో భవిష్యత్ అంతా సంతోషపడతారు. కాబట్టి మా టీచర్ ఏం చెప్పారంటే 10th క్లాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసుకున్న తర్వాత ఈ 7-8 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఈ 7-8 సంవత్సరాలు ఎంటర్టైన్మెంట్, పర్సనల్ లైఫ్, హ్యాపీనెస్ గురించి పోతే మేము ఇక్కడ రాకపోతుండే. ఒక 7-8 సంవత్సరాలు కనీసం గురువు లేని విద్య గుడ్డిదంటారు. అదే మనకు ఒక మెంటర్ లేకున్నా కూడా మనకు కరెక్ట్ వేలో పోతున్నామా లేదా మనకు తెలియదు. ఒక మెంటర్ను మనం ఎంచుకోవాలి, ఎవరినైనా ఒకరు తీసుకోవాలి. మనకి ఏ రంగం ఇంట్రెస్ట్ ఉందో ఈరోజు మనం ఎక్కువ మటుకు చూస్తున్నాం రీల్స్ రీల్స్ రీల్స్. లైఫ్లో నా ఒకటే ఒక సూచన మీకు ఏంటంటే ప్రతిదీ అవసరం, ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం, క్యారియర్ కూడా అవసరం. దేనికి ఎంత టైం కేటాయించాలనేది మన మీద ఆధారపడుతుంది. ఎంటర్టైన్మెంట్ లైఫ్ అంటే గ్రోత్ ఉండదు. గ్రోత్ కావాలంటే ఎంటర్టైన్మెంట్కి తక్కువ టైం ఇవ్వాలి, క్యారియర్కి ఎక్కువ టైం ఇస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ మంచిగా ఇంతకుముందుకు అందరు వక్తలు సలహాలు సూచనలు ఇచ్చారు. నాది 1-2 సలహాలు సూచనలు ఏంటంటే, మనకి ఏదైతే ఇష్టం ఉందో ఫస్ట్ అదే చూస్ చేసుకోవాలి. రెండోది దానికి సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడితే అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అమ్మ మీ అందరికి చెప్తున్నా, మీరు అందరు వినండి, లైఫ్లో సక్సెస్ కిసికా హక్ నయ్యే. సక్సెస్ ఎవరు సొంతం కాదు, కష్టపడ్డోళ్ళదే सक्सेस। दुनिया ऐसा चीज है जो भी बड़ा काम करता ना उसको कुछ बहुत मुश्किल रहता। ఇప్పుడు మీ అమ్మాయి ఆరుశ్రీ ప్రోగ్రామ్కి వచ్చారు. వారు డాక్టర్ కావాలంటే మీరు ఏదో చదివిస్తా అంటారంట కదా. డాక్టర్ కావాలంటే దానికి ఏం కావాలో నేను కూడా హెల్ప్ చేస్తాను. మంచిగా చదివియమ్మా, ఆమెకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఉంటుంది.